Okay. హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. స్టూడెంట్స్ అందరూ బాగున్నారా? స్కూల్లో క్లాసెస్ అన్ని ఫినిష్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి క్లాస్ ఉందంటే కష్టంగానే ఉంటుంది నాకు తెలుసు. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా చదువుతామా? సైన్స్ అందరికీ ఇష్టమా? సమ్ పీపుల్ చెప్తారు సైన్స్ ఇష్టం ఇష్టం అవ్వదు నాకు. సమ్ పీపుల్ వచ్చే మ్యాథ్స్ ఇష్టం అవ్వదు. అవునా కదా? కానీ ఈరోజు సైన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చదువుతాం. ఎస్, కెన్ వి బిగిన్ టుడేస్ సెషన్? Okay, let's begin today's session. We are going to start the topic nutrition in animals. What are we going to start? Nutrition in animals. ఇవేంటి ఇక్కడ? ఫుల్ మీల్స్, ఫుల్ టిఫిన్, ఇవి అన్నీ ఏంటి? ఫుడ్. అవునా కదా? దీస్ ఆర్ ఆల్ ఫుడ్. ఫుడ్ ఎందుకు తినాలి? ఫుడ్ ఎందుకు తినాలి? ఫుడ్ లోపలికి వెళ్తే మాత్రమే న్యూట్రిషన్ వస్తుంది. ఓన్లీ ఇఫ్ వి టేక్ ఫుడ్ వి విల్ గెట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి? బాడీలో మజిల్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ చెప్తారు కదా, హెయిర్ ఫాల్ ఉంది, చాలా బాగా హెయిర్ ఫాల్ ఉందన్నారు. హెయిర్ ఫాల్ అంటే ఏమవుతుంది? ఏదో ఒక న్యూట్రిషన్ తక్కువ ఉంది, అందుకే హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఫుడ్ లోపలికి వెళ్తున్నప్పుడు న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తారు చిప్స్ అవి అన్ని తినడం బాడీకి మంచిది కాదు అని. ఎస్, సో ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ న్యూట్రిషన్. సో ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు త్రీ మెయిన్ థింగ్స్ మాట్లాడాలి. దాంట్లో ఫస్ట్ వన్ న్యూట్రిషన్, సెకండ్ వన్ న్యూట్రిషన్ సరి, కానీ ఆ న్యూట్రిషన్ లోపలికి ఎలా వెళ్తుంది? తింటున్నామా లేకపోతే ఇంజెక్షన్ తీసుకుంటున్నామా? మీ అందరూ భోజనం ఎలా తింటారు? నార్మల్ గా తింటాము కదా, ఇంజెక్షన్ ఏం తీసుకోము కదా. సో ఇట్ ఈస్ ఇంటేక్. ఇంటేక్ అంటే లోపలికి ఆ ఫుడ్ ఎలా పోతుందని చూడాలి. నెక్స్ట్ ఇస్ యూటిలైజేషన్. ఇప్పుడు ఫుడ్ లోపలికి పోయింది, లోపలికి పోయిన తర్వాత ఆ ఫుడ్ కి ఏమవుతుంది? బాడీ దాన్ని యూటిలైజ్ చేయాలి. మన బాడీ యూస్ చేయాలి కదా. పాలు తాగితే బోన్స్ కి వెళ్ళాలి, కాల్షియం కదా, అది బోన్స్ కి వెళ్ళాలి. బోన్స్ కి వెళ్ళడానికి ఏం అవసరం? యూటిలైజేషన్. ఆ కాల్షియం మనము యూటిలైజ్ చేయాలి, అది చాలా అవసరం. సరే, ఇవి అన్నీ సరి. న్యూట్రిషన్, ఇంటేక్, యూటిలైజేషన్, ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మన ఫుడ్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏముంది? ఎవరైనా చెప్తారా? వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ ఫుడ్? కెన్ సమ్వన్ అన్మ్యూట్ అండ్ టెల్? ఎవరు చెప్తారు? ఆల్రెడీ చదివారు కదా దీని గురించి మీరు. ఫుడ్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి? ఇడ్లీ, దోశ, వడ, ఉత్తపం అలా చెప్పకూడదు. కార్బోహైడ్రేట్స్ ఉందా, అలా ఏమేమి ఉందని ఎవరు చెప్తారు? అన్మ్యూట్ చేసి చెప్పండి, చూస్తాను నేను. నాకు తెలుసు మీ అందరూ ఆల్రెడీ బాగా చదివారని. ఎస్, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? ఎవరికి తెలీదా? కెన్ వీ హ్యావ్ సమ్ స్కూల్స్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, అందుకే నేనే చెప్తాను ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మీరే చెప్పాలి. ఎస్, ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఏంటి? కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ దేనిలో ఉంది? రైస్ తింటారు కదా, అన్నం తింటారు కదా మీరందరం. కార్బోహైడ్రేట్స్ రైస్ లో ఉంది. నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్. ప్రోటీన్ ఏముంది చెప్పండి? ప్రోటీన్ లో ఏముంది? చన్నా. చన్నా ఉంది కదా, చన్నా ఉంది ప్రోటీన్ లో. నెక్స్ట్ ఫ్యాట్స్. ఫ్యాట్స్. ఫ్యాట్స్ అస్ ఇన్ గీ, నెయ్యిలో ఉంది. గీలో ఫ్యాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ విటమిన్స్. అండ్ ఫిఫ్త్ వన్ మినరల్స్. అండ్ సిక్స్త్ వన్ ఏంటి? ఫైబర్. ఫైబర్ దేనిలో ఉంది? ఫ్రూట్, వెజిటబుల్, ఫ్రూట్, ఇవన్నీ ఫైబర్. టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఏమేమి ఉన్నాయి? కార్బోహైడ్రేట్స్ ఉంది, ప్రోటీన్స్ ఉంది, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్. ఈ సిక్స్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఈ సిక్స్ కాంపోనెంట్స్ మన న్యూట్రిషన్ కి చాలా ఇంపార్టెంట్.
ఇవి అన్ని లోపలికి వెళ్ళాలి, అంటే ఇంటేక్ అవ్వాలి. అండ్ ఇవి అన్ని యూటిలైజ్ అవ్వాలి. లోపలికి వెళ్తే మాత్రం చాలదు, దాన్ని యూటిలైజ్ చెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ఫుడ్ తింటున్నాము. ఫుడ్ లోపలికి వెళ్ళింది, వెళ్ళింది అంటే దోస, ఇడ్లీ, పూరి అన్ని లోపలికి వెళ్ళింది. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఏమవుతుంది? డైజెస్ట్. ఇప్పుడు ఆపిల్ గా లోపలికి వెళ్తే ఆపిల్ గానే ఉంటుందా మన స్టమక్ లో? కడుపులో ఎలా ఉంటుంది అది? ఆపిల్ గానే ఉంటుందా సేమ్ షేప్ లో? అలా ఉండదు. దాన్ని ఫుల్ క్రష్ చేస్తాము, బ్రేక్ డౌన్ చేస్తాము, అన్ని చేస్తాము కదా. దాన్ని డైజెషన్ అంటారు. డైజెషన్ అంటే ఏంటి? ఎస్, వాట్ ఇస్ డైజెషన్? బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ టు సింపుల్ ఫామ్. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ టు సింపుల్ ఫామ్. ఫుడ్ ఫస్ట్ ఎలా ఉంటుంది? కాంప్లెక్స్ గా ఉంటుంది. అంటే ఇలా ఉందని అనుకోండి. అప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎలా బ్రేక్ చేస్తాము? ప్రతి ఒక్కటిని ఇలా ఇలా బ్రేక్ చేసి సెపరేట్ సెపరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? డైజెషన్. బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ టు సింపుల్ ఫామ్. ఇప్పుడు మీరందరం భోజనం ఎలా తింటారు? నార్మల్ గా త్రూ మౌత్, అవునా కదా? వి విల్ ఆల్ ఈట్ త్రూ మౌత్. కానీ సమ్ అదర్ స్పీషీస్ కి చూద్దామా? అంటే బర్డ్స్ ఎలా తింటుంది, తర్వాత కౌ ఎలా తింటుంది, దాన్ని చూద్దామా? ఎస్, కెన్ వి జస్ట్ సీ ఎ స్మాల్ వీడియో? ఇక్కడ చూడండి, అక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఫ్లవర్ దగ్గర ఈ బర్డ్ వెళ్ళి ఏం చేస్తుంది? చూసారా మీరు? ఫ్లవర్ లో ఏముంటుంది? హనీ. హనీ ఉంటుంది కదా. హనీ ఉంటుంది. ఆ హనీ ఏం చేస్తుంది? బైట్ చేస్తుందా ఇది? నో బైటింగ్. తాగుతుంది, ఆ హనీని తాగుతుంది. ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ కాల్డ్ హమ్మింగ్ బర్డ్. ఈ బర్డ్ పేరేంటి? హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ అంటే ఏంటి? అలా ఒక సౌండ్ వస్తుంది. ఈ బర్డ్ అలాంటి ఒక సౌండ్ చేస్తుంది, దానికి హమ్మింగ్ బర్డ్ అంటారు. హమ్మింగ్ బర్డ్ ఎలా తింటుంది? హౌ ఇస్ ఇట్ టేకింగ్ ద ఫుడ్? వాట్ ఇట్ ఈస్ డూయింగ్? హమ్మింగ్ బర్డ్ ఇస్ సక్కింగ్ ద ఫుడ్, సక్కింగ్ ద హనీ. హనీ అంటారు, లేకపోతే నెక్టర్ అంటారు. ఎస్, ఇట్ ఈస్ సక్కింగ్ ద హనీ ఆర్ నెక్టర్. దాన్ని బైట్ చేయదు, డైరెక్ట్ గా తాగుతుంది, దాన్ని సకింగ్ అంటారు. ఇప్పుడు ఇది చూడండి, కౌ. కౌ మీరు అందరం చూసారు కదా. నా ఊర్లో ఉంది, మీ ఊర్లో ఉందా? అందరూ చూసారు ఆల్రెడీ ఎలా పాలు తాగుతుందని. దిస్ ఈస్ ఆల్సో అగైన్ సకింగ్ ద మిల్క్. అందరూ మనలాగా ఫుల్ బైట్ చేసి ఇడ్లీ వడే తిన్నారు. కౌ ఓన్లీ డ్రింక్స్ మిల్క్. హమ్మింగ్ బర్డ్ అంటే ఓన్లీ హనీ ఆర్ నెక్టర్. సో దాన్ని బైట్ చేయడానికి అవసరం లేదు కదా. నో బైటింగ్. దాన్ని జస్ట్ సకింగ్ చేస్తుంది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ తీసుకోండి. అంటే ఎవరైనా ఇంటిలో చిన్న పిల్లలు ఉంటే, అంటే పాప ఉంటే పాలు ఎలా తాగుతుంది? ఇస్ ఇట్ బైటింగ్ ద మిల్క్? నో, దాన్ని సక్ చేసి తాగుతుంది. అర్థమైందా ఇప్పుడు? సో డైజెషన్ కి కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ సక్కింగ్ ఉంది, సెకండ్ కూడా సక్కింగ్ ఇక్కడ కౌలో. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ చూడండి. వాట్ ఇస్ దిస్? దిస్ స్నేక్. దిస్ ఇస్ స్నేక్. స్నేక్ పేరు ఎవరికి తెలుసు? పైథాన్. ఇవి అన్ని ఫారెస్ట్ లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఫారెస్ట్ లో ఉంటాయి. పెద్ద పెద్ద స్నేక్. చూస్తే ఆ- అంతే భయం అవుతుంది. సో ఈ స్నేక్ పేరేంటి? పైథాన్. ఈ పైథాన్ ఎలా తింటుందని తెలుసా? బైట్ చేసి తిన్నదు. ఎంత పెద్ద అనిమల్ గా ఉంటే, డియర్ గా ఉండొచ్చు, ఎంత పెద్ద అనిమల్ గా ఉంటే డైరెక్ట్ గా లోపలికి పోతుంది. వాట్ ఇట్ విల్ డూ? స్వాలో అంటారు. డైరెక్ట్ గా లోపలికి పోతుంది. అర్థమైందా? దేర్ ఇస్ నో బైటింగ్, జస్ట్ స్వాలో చేస్తుంది. ఫిష్, ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే చెరువు ఉందనుకోండి, ఒక చెరువులో ఫిష్ ఉంటే మీరు ఏదైనా ఒక దానిలో
ఒక చన్నా లాగా ఏదైనా ఇస్తే ఏమవుతుంది? ఫిష్ అన్ని అక్కడ ఒంటరికి వచ్చి ఏం చేస్తుంది? తింటుంది కదా. ఎస్. ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా చూసారా మీరు? మీ ఇంటి దగ్గర ఏదైనా చెరువు ఉందా? చెరువు ఉంటే చూడొచ్చు దాన్ని. ఫ్లోటింగ్ ఫుడ్ పార్టికల్స్ ని, ఫ్లోటింగ్ ఫుడ్ పార్టికల్స్ ఏముండొచ్చు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ కూడా ఇవ్వండి, ఫిష్ అన్ని వచ్చి తింటుంది దాన్ని. అప్పుడు ఫ్లోట్ అవుతున్న ఫుడ్ పార్టికల్స్ దగ్గరికి వచ్చి దాన్ని తింటుంది. ఫ్లోటింగ్ ఫుడ్ పార్టికల్స్ కి వచ్చి ఇట్ విల్ ఈట్. అర్థమవుతుందా? ఇవి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఈటింగ్. ఒకటి సక్కింగ్, దెన్ నెక్స్ట్ స్వాలోయింగ్, స్వాలో, నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ అవుతున్న ఫుడ్ పార్టికల్స్ ని తింటుంది. ఇవి అన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనమే కదా. డైజెషన్ ఇన్ హ్యూమన్స్. డైజెషన్ ఇన్ హ్యూమన్స్ ఫస్ట్ ఫ్రమ్ మౌత్, అవునా కదా? ఎలా తింటున్నాము? ఫ్రమ్ మౌత్. మౌత్ మాత్రమే చూడొచ్చు, ఓకే. దానిలో టీత్ ఉంది, టంగ్ ఉంది, ఇవి అన్ని ఉన్నాయి, ఓకే. తర్వాత లోపల ఏమవుతుందని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఫుడ్ లోపలికి పోతుంది సరే, తర్వాత ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఈ పిక్చర్స్, ఇవన్నీ ఏంటి? ఒక కెనాల్ ఆర్ టనల్. ఒక కేవ్ లాగా ఉంది కదా, ఒక కెనాల్ లేకపోతే టనల్ అంటారు. దానిలో ట్రైన్ పోతున్నప్పుడు ఎలా పోతుంది? ఎప్పుడైనా చూసారా? నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ట్రైన్ ఎలా పోతుంది? ఆ టనల్ లోపల పోతుంది కదా. అలాంటి ఒక టనల్ మన శరీరంలో కూడా ఉంది. అలాంటి టనల్ లేకపోతే కెనాల్ మన శరీరంలో కూడా ఉంది. ఈ ట్రైన్ లాగా మన ఫుడ్ పార్టికల్స్ అన్ని లోపలికి పోతుంది. ఏం పోతుంది? మనం తింటున్న ఫుడ్ అన్ని ఆ కెనాల్ లోపలికి ఈ ట్రైన్ లాగా పోతుంది. అర్థమవుతుందా? సో ఆ ఫుడ్ పోతుంది కదా లోపలికి, దానికి ఒక పేరుంది. దానికి ఏం పేరు? ఆ కెనాల్ కి ఒక పేరుంది, అలిమెంటరీ కెనాల్. అంటే అలిమెంటరీ కెనాల్ ఏంటి? కెనాల్ త్రూ విచ్ ఫుడ్ గోస్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఈ ట్రైన్ ఎలా టనల్ లోపలికి లేకపోతే కెనాల్ లోపలికి పోతుందో, అలా మనము తింటున్న ఫుడ్ కూడా లోపలికి పోతుంది. అలా ఒక కెనాల్ చూస్తారా మీరు? నేను ఫస్ట్ మీకు చూపిస్తాను అలా ఒక కెనాల్. ఎస్, రెడీగా ఉన్నారా కెనాల్ చూడడానికి? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, నేనేమన్నాను? కెనాల్ ఉందన్నాను. కెనాల్ అంటే ఎలా ఉంటుంది? కెన్ యూ సీ హియర్? ఇది మన హ్యూమన్ బాడీ, అవునా కదా? దిస్ ఇస్ అవర్ హ్యూమన్ బాడీ. ఇలా చూస్తే ఇక్కడ కూడా ఒక కెనాల్ ఉంది. కెనాల్ లోపలికి వెళ్దామా? ట్రైన్ ఎలా పోతుందో అలా పోతున్నాము, చూసారా మీరు? కెన్ యూ సీ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద కెనాల్. ఇప్పుడు ఈ కెనాల్ లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. దాన్ని ఫస్ట్ చదువుతాం. చదివిన తర్వాత వచ్చి చదివిన తర్వాత వచ్చి వి విల్ చదివిన తర్వాత వచ్చి దీంట్లో ఆ పార్ట్స్ ఏదని మీరు ఐడెంటిఫై చేయాలి. నేను నేర్పిస్తాను, ఈ డయాగ్రామ్ చూసి మీరు చెప్పాలి ఆ పార్ట్స్ ఏంటని. అర్థమైందా? ఎస్. కెన్ వి కంటిన్యూ? ఓకే. ఇప్పుడు అలాంటి కెనాల్ ఎలా అని మీకు అర్థమైంది కదా. యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ ఇట్ ఇస్ అ కెనాల్. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా అందరూ అన్ని నోట్ డౌన్ చేసుకున్నారా? ఏమేం నోట్ డౌన్ చేసుకోవాలి? ఫస్ట్ ఫుడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఏం అవుతుందని చూడాలి. ఫస్ట్ న్యూట్రిషన్, ఇంటేక్, యూటిలైజేషన్, ఇవి 3 పాయింట్స్. నోట్ డౌన్ చేసుకున్నారా? వెరీ గుడ్. నెక్స్ట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఇది ఆల్రెడీ మనం చదివాము, ఇది కొత్తది ఏం కాదుగా. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఇవి అన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. తర్వాత డైజెషన్ అంటే లోపలికి పోతున్న ఫుడ్ కి ఏమవుతుంది, అది డైజెషన్ అంటారు. డైజెషన్ అంటే
బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ టు సింపుల్ ఫామ్. ఇక్కడ నేను డయాగ్రామ్ కూడా చూపించాను. అంటే కాంప్లెక్స్ గా ఉన్న సబ్స్టెన్స్ ని త్వరగా బ్రేక్ చేసి సింపుల్ సబ్స్టెన్స్ వస్తాయి. దీన్ని డైజెషన్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైజెషన్ ఏం చూసాము? సక్కింగ్, దెన్ స్వాలోయింగ్, దెన్ ఈటింగ్. ఇప్పుడు నెక్స్ట్ డైజెషన్ ఇన్ హ్యూమన్స్ కి వచ్చాము. దాంట్లో ఒక టనల్ ఉంది, లేకపోతే ఒక కెనాల్ ఉంది. దాన్ని అలిమెంటరీ కెనాల్ అంటారు. అర్థమైందా? ఎస్, ఈ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అలిమెంటరీ కెనాల్ ఇప్పుడు చూడాలి. ఎస్, కెన్ వి సి? నేను దానికి ఒక హ్యూమన్ బాడీ తీసుకుంటాను. ఫస్ట్ ఎలా తింటాము? మౌత్, అవునా కదా? ఫస్ట్ వీఆర్ టేకింగ్ మౌత్. దిస్ ఇస్ మౌత్. వెరీ గుడ్. మౌత్ ఇంత పెద్దగా ఉంటుంది. ఉమ్, తర్వాత ఒక ట్యూబ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారా మీరు? ఒక గ్యాప్ ఉంది. ఎస్, ఇక్కడ గ్యాప్ ఉంది కదా. ఈ గ్యాప్ ఏంటి? దానికి కూడా ఒక పేరు ఉంది, ఎవరైనా చెప్తారా? ఆ గ్యాప్ కి పేరు బక్కల్ క్యావిటీ. బక్కల్ క్యావిటీ. బియుసిసిఏఎల్ క్యావిటీ. అంటే మౌత్ లో ఉన్న ఆ స్పేస్ ఉంది కదా, దాన్ని బక్కల్ క్యావిటీ అంటారు. తర్వాత ఒక ట్యూబ్ వచ్చింది ఇక్కడ, చూసారా మీరు? ఇక్కడ ఒక ట్యూబ్ ఉంది. ఈ ట్యూబ్ కి పేరేంటి? ఈ ట్యూబ్ కి పేరేంటి? ఫుడ్ పైప్ అంటారు. ఫుడ్ పైప్ అంటే ఒక పైప్ లాగా ఉంది కదా, ఫుడ్ పైప్ అంటారు. కానీ ఒక బయలాజికల్ పేరు ఉంది. దాన్ని ఈసోఫేగస్. దీన్ని ఓఈసోఫేగస్ అని చెప్పకూడదు. ఓఈ SOPHAGUS అని రాస్తాము, కానీ ఈసోఫేగస్ అని చెప్పాలి, ఓఈసోఫేగస్ అని చెప్పకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆఫెన్, ఈ వర్డ్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఆఫెన్. ఆఫ్టెన్ అని చెప్పకూడదు కదా, ఆఫెన్ అని చెప్తాము. ఎస్, ఆఫెన్. సో ఈ టీ సైలెంట్. అలా ఇక్కడ ఈసోఫేగస్ లో కూడా ఓ సైలెంట్. అర్థమైందా మీకు? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మూడు పార్ట్స్ చూసాము. ఫస్ట్ మౌత్, నెక్స్ట్ బకల్ క్యావిటీ, నెక్స్ట్ ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫేగస్. ఈసోఫేగస్ తర్వాత ఏమవుతుంది? జే లెటర్ ఎలా రాస్తాము? ఇలా రాస్తాము కదా. అలాంటి ఒక ఆర్గన్ ఇక్కడ ఉంది, జే లాగా. చూసారా మీరు? జే లాగా ఒక ఆర్గన్. ఇది మన స్టమక్. దిస్ ఈస్ అవర్ స్టమక్. ఎస్, దిస్ ఈస్ అవర్ స్టమక్. ఈ స్టమక్ నుంచి ఏమవుతుంది? స్టమక్ కి పోయింది, ఓకే. స్టమక్ నుంచి ఇంకా ఒక పైప్ వస్తుంది. ఓకే, ఫ్రమ్ స్టమక్ వన్ మోర్ పైప్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పైప్ చాలా పెద్దది, చాలా లాంగ్. కానీ ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక పెద్ద కన్ఫ్యూషన్ గా ఒక పైప్ ఉంది అక్కడ. అంత లాంగ్ పైప్ కదా. దాన్ని ఏం చేస్తారు? రోల్ చేసి మన లోపల ఉంది. ఎస్, దిస్ ఈస్ అవర్ స్టమక్. స్టమక్ తర్వాత ఒక ట్యూబ్ వస్తుంది. ఆ ట్యూబ్ పేరేంటి? స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అంటున్నారు మ్యామ్ మీరు, కానీ ఎంత పెద్దది ఇది? అలా ఒక డౌట్ వస్తుంది కదా మీకు. ఎస్, స్మాల్ ఇంటెస్టైన్ అని దీన్ని ఎందుకు చెప్తాము? ఎందుకంటే ఈ పైప్ కి రేడియస్ చాలా చిన్నది. ఎస్, ఈ పైపు ఇంత తిక్కగా ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి థిన్ పైప్ లైక్ దిస్. ఎస్, దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే దీన్ని స్మాల్ ఇంటెస్టైన్ అంటాము. ఇది అయిపోయింది. స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత ఏమవుతుంది? ఎస్, సమ్ పీపుల్ హ్యావ్ పుట్ ఇన్ చాట్ బాక్స్. వెరీ గుడ్. స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత ఇక్కడ ఒక ఓపెనింగ్ వచ్చి అక్కడ నుంచి ఇంకొక పెద్ద ట్యూబ్ వస్తుంది. ఇంకొక పెద్ద ట్యూబ్. ఈ ట్యూబ్ కి పేరేంటి? లార్జ్ ఇంటెస్టైన్. ట్యూబ్ కి పేరు లార్జ్ ఇంటెస్టైన్. ట్యూబ్ కి పేరు లార్జ్ ఇంటెస్టైన్.
లార్జ్ ఇంటెస్టైన్ లో ఫుడ్ పోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక స్మాల్ ఒక బల్జ్ లాగా వస్తుంది. ఎస్, లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత ఒక బ్యాగ్ లాగా అది. ఆ బ్యాగ్ ని ఏమంటాము? రెక్టమ్. బ్యాగ్ కి పేరు రెక్టమ్. రెక్టమ్ తర్వాత ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ కి బయట ఫుడ్ పోతుంది. ఈ ఓపెనింగ్ ని యానస్ అంటాము. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? మనము తింటున్న ఫుడ్ కి ఏం అవుతుందని చూస్తున్నాము. ఫుడ్ ఫస్ట్ మౌత్ నుంచి లోపలికి పోతుంది. ఎలా తింటారు మీరు? ఇంజెక్షన్ తీసుకోరు కదా. పూరి అన్ని ఇంజెక్షన్ లో తీసుకుంటున్నారా ఏంటి? లేదుగా. మనము మౌత్ నుంచి తింటాము. ఫ్రమ్ మౌత్ వీఆర్ గోయింగ్ టు ఈట్. మౌత్ నుంచి లోపలికి పోతుంది. బక్కల్ క్యావిటీలో ఉంటుంది ఫస్ట్. బకల్ క్యావిటీ నుంచి ఫుడ్ పైప్. ఎక్కడికి? ఫుడ్ పైప్ ఆర్ ఈసోఫేగస్. ఇది బయాలజీ వర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈసోఫేగస్, దాంట్లో ఓ సైలెంట్. నెక్స్ట్ స్టమక్ కి పోతుంది. స్టమక్ కొంచెం జే షేప్ లాగా ఉంటుంది. జే షేప్ లాగా స్టమక్ ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడికి పోతుంది? స్మాల్ ఇంటెస్టైన్. ఫస్ట్ ఇట్ విల్ గో టు స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ కి పోతుంది. తర్వాత ఒక బ్యాగ్ లో ఉంటుంది. బ్యాగ్ అంటే ఏంటి? రెక్టమ్. రెక్టమ్ నుంచి యానస్. యానస్ నుంచి బయటికి వస్తుంది. అర్థమైందా ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపిస్తాను. ఫుడ్ కి ఏం అవుతుందని చూపిస్తాను. కెన్ వి సీ వన్స్? ఎస్. We are going to see what happens to this food. Okay, now we are seeing digestive system. ఏమన్నాను? ఇది మౌత్ ఇక్కడ, ఇది బక్కల్ క్యావిటీ. తర్వాత ఫుడ్ పైప్ కి ఏమంటారు? ఈసోఫేగస్. అక్కడ నుంచి స్టమక్. స్టమక్ నుంచి ఇక్కడ ఎంత రోల్ చేసి లోపల పెట్టారు కదా, అదేంటి? రోల్ చేసి ఏం పెట్టారు? స్మాల్ ఇంటెస్టైన్. అక్కడ నుంచి ఇక్కడ థిక్గా ఒక ట్యూబ్ ఉందా, దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. అక్కడ నుంచి ఒక బ్యాగ్, ఇక్కడ కింద ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంది, బౌల్ లాగా, దాన్ని రెక్టమ్ అంటారు. తర్వాత ఒక ఓపెనింగ్ వస్తుంది, దాన్ని యానస్ అంటారు. ఇప్పుడు ఏమో తింటున్నాడు ఈ అబ్బాయి. ఏం తింటున్నాడని చూద్దామా? తింటున్నప్పుడు ఏం అవుతుందని కూడా చూద్దాం. ఎస్, కెన్ వి క్విక్లీ గో? ఓకే. ఇదేంటి పిజ్జా తింటున్నారు? నాకు నచ్చదుపా. నాకు దోశ ఇడ్లీ నచ్చుతుంది. క్లిక్ చేద్దామా? క్లిక్ మీ అంటున్నారు. ఎస్. ఎస్, హీస్ ఈటింగ్ ద ఫుడ్. ఇప్పుడు బైట్ చేసి తింటున్నాడు. బక్కల్ క్యావిటీలో ఉంది ఫుడ్. నెక్స్ట్ ఈసోఫేగస్ కి పోయి తర్వాత స్టమక్ కి వచ్చింది. ఇప్పుడు డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ టు స్మాలర్ పార్టికల్స్ అని చెప్పాను కదా. స్టమక్ నుంచి ఎక్కడ పోయింది ఇప్పుడు? రోల్ చేసిన స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ కి పోయి అక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ కి పోయింది. లార్జ్ ఇంటెస్టైన్ కి కూడా పోయిన తర్వాత లాస్ట్ లో ఎక్కడికి పోతుంది? ఒక బ్యాగ్ అన్నాను కదా, బ్యాగ్ కి పేరేంటి? ఆ బ్యాగ్ పేరేంటి? రెక్టమ్. వెరీ గుడ్. రెక్టమ్ నుంచి బయటికి వచ్చింది. వెరీ నైస్. అంతే. ఇప్పుడు ఈ 3D వ్యూలో ఎలా ఉంది చూద్దామా? ఓకే, నీకు లేకపోతే నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, తర్వాత ఇక్కడ 3Dలో చూద్దాం. ఓకే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇలాంటి ఒక కెనాల్ లోపలికి పోతుంది. ఇలా కెనాల్ లోపలికి ఇప్పుడు ట్రైన్ ఎక్కడ పోతుంది? దేనికి మీదం పోతుంది? ట్రాక్ అంటాం కదా. ట్రైన్ ట్రాక్ అంటాము. కానీ డైజెషన్ కి డైజెస్టివ్ ట్రాక్ట్. ట్రాక్ట్ అంటే అది పోతున్న రూట్. ఇప్పుడు రోడ్ లో ఎలా పోతున్నామో టన్నల్ లోపలికి ఆ ట్రైన్ ఎలా పోయిందో అలా డైజెస్టివ్ ట్రాక్ట్ లోపల ఫుడ్ పోతుంది. డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే రూట్ ఆఫ్ ఫుడ్, అంతే. ఫుడ్ ఏ రూట్ లో పోతుంది? లెఫ్ట్ రైట్ అన్ని పోవడానికి ఇక్కడ రోడే లేదు, డైరెక్ట్ గా లోపలికి పోవాలి. ఎక్కడ? మౌత్ నుంచి, బకల్ క్యావిటీ నుంచి, ఈసోఫేగస్ నుంచి
స్టమక్ నుంచి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, అక్కడ నుంచి రెక్టమ్ అండ్ యానస్. అంతే ఇక్కడ రూట్. సో డైజెస్టివ్. ఓకే, సారీ, ఏదో కనెక్షన్ కట్ అయింది అనిపిస్తుంది. ఓకే. డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఫుడ్ లోపలికి ఎలా పోతుందో ఆ రూట్ కి డైజెస్టివ్ ట్రాక్ట్ అంటారు. ఇది అర్థమైంది ఇప్పుడు. కానీ లోపలికి పోతున్న ఫుడ్ అని బ్రేక్ అవుతుంది కదా. డైజెషన్ అంటే ఏమన్నాము? డైజెషన్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. కానీ ఎలా బ్రేక్ అవుతుంది? ఫస్ట్ మన మౌత్ లో ఏముంది? టీత్, పళ్ళు ఉన్నాయా లేదా? మీ అందరికీ ఉంది కదా, చిన్న పిల్లలకు ఉండదు, అందుకే సక్కింగ్ చేసి మిల్క్ తాగుతుంది. కానీ మన అందరికీ ఏముంది? టీత్ ఉన్నాయి. టీత్ ఉంటే ఏమవుతుంది? ఇట్ విల్ బైట్ అండ్ ఈట్. అవునా కదా? ఫస్ట్ టీత్, సో అక్కడ ఒక బ్రేక్ డౌన్ అవుతుంది. అలా ఆ ఆ టైంలో మౌత్ లో ఏముంది? సలైవా. సలైవా ఉంది కదా. సలైవా కానీ ఎలా వస్తుంది? సలైవా అంటే వాటర్ లాగా మన మౌత్ లో ఉంది కదా, దాన్ని సలైవా అంటాము. అది ఫుడ్ తో మిక్స్ అవుతుంది, అప్పుడు టీత్ బైట్ చేస్తుంది. అవునా కదా? వెరీ గుడ్. ఆ సలైవా టీ మౌత్ లో ఉంది. ఆ సలైవా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఇంపార్టెంట్ పార్ట్ కాల్డ్ సలైవరీ గ్లాండ్. ఇప్పుడు స్టమక్ ఎలా ఉందో, లార్జ్ ఇంటెస్టైన్ ఎలా ఉందో, స్మాల్ ఇంటెస్టైన్ ఎలా ఉందో, అలా సలైవరీ గ్లాండ్ అని కూడా ఒక పార్ట్ ఉంది మన బాడీలో. అక్కడి నుంచి సలైవా వస్తుంది. ఇది ఒకటి. తర్వాత డైజెస్టివ్ జ్యూసెస్. సలైవా మాత్రమే ఉంటే చాలా? సలైవా ఎక్కడ ఉంది? మౌత్ లో ఉంది, కానీ లోపల కూడా ఏదైనా కావాలి కదా. ఈ ఫుడ్ పార్టికల్స్ ఎలా బ్రేక్ అవుతుంది? ఇప్పుడు మీ ఇంటిలో చట్నీ చేస్తున్నారు అనుకోండి. ఏం చేస్తున్నారు? చట్నీ, కొబ్బరి చట్నీ చేస్తున్నారు. కొబ్బరి తీసేసి దాన్ని మాత్రం మిక్స్ చేస్తారా ఏంటి? చెయ్యరు. దానిలో వాటర్ యాడ్ చేస్తారు కదా. వాటర్ కొంచెం యాడ్ చేస్తారు, ఆయిల్ కొంచెం యాడ్ చేస్తారు. అలా చేస్తే మాత్రమే కదా మిక్స్ చేయొచ్చు. అలా ఫుడ్ కూడా మిక్స్ చేస్తున్నప్పుడు సలైవా ఉంది, ఓకే, అది మౌత్ లో మాత్రం ఉంది, లోపల కూడా ఏదైనా జ్యూసెస్ కావాలి మిక్స్ చేయడానికి. దాన్ని డైజెస్టివ్ జ్యూసెస్ అంటారు. ఏమంటారు? డైజెస్టివ్ జ్యూసెస్. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా టూ మోర్ పార్ట్స్ ఉన్నాయి. దానికి పేరు ప్యాంక్రియాస్ అండ్ లివర్. ప్యాంక్రియాస్ అండ్ లివర్. సో ఇది మూడు ఏంటి? ఏం చేస్తుంది? హెల్ప్స్ ఇన్ బ్రేక్ డౌన్. హెల్ప్స్ ఇన్ బ్రేక్ డౌన్ అండ్ మిక్సింగ్. ఫుడ్ బ్రేక్ అవ్వాలంటే, క్రష్ చేయాలంటే, మిక్స్ చేయాలంటే దానికి చట్నీలో వాటర్ యాడ్ చేస్తున్నట్లాగా బాడీలో కూడా ఏదైనా కావాలి. దానికి సలైవా యూస్ చేస్తాము. అది ఎక్కడి నుంచి వస్తుంది? సలైవరీ గ్లాండ్. తర్వాత డైజెస్టివ్ జ్యూసెస్ ఉన్నాయి, అది ఎక్కడి నుంచి వస్తుంది? పాన్క్రియాస్ అండ్ లివర్. ఇవి అన్ని కలిపి లాస్ట్ లో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. మీరు నోట్ డౌన్ చేసుకున్నారా? ఎస్. ఎవరైనా అన్మ్యూట్ చేసి ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ లోపలికి పోతున్న ఫుడ్ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది? ఆర్డర్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మౌత్ కి పోతుందా? పోదు. దానికి ఒక ఆర్డర్ ఉంది కదా. ఎవరు చెప్తారు? సో కెన్ సమ్వన్ అన్మ్యూట్ అండ్ టెల్? లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్. ఏపీ మోడల్ స్కూల్ కారెంపుడి, మీరు చెప్తారా? ఎస్, కెన్ యూ అన్మ్యూట్ అండ్ టెల్ ఆర్ కెన్ యూ పుట్ ఇన్ ద చాట్ బాక్స్? ఎవరైతే పర్లేదు. ఏపీఎంఎస్ ములకల చెరువు, లేకపోతే తడిపత్రి, మీరు చెప్తారా? హూ ఇస్ గోయింగ్ టు అన్మ్యూట్ అండ్ టెల్? అందరూ నోట్స్ తీసుకున్నారు కదా. ఎవరికి ఆన్సర్ Ma'am, తెలీదా? ఎస్, కమ్ ఆన్, టెల్. mouth, esophagus,
వెరీ గుడ్. stomach, వెరీ గుడ్. pancreas, liver, small intestine, large intestine, ఎస్. rectum, anus. ఎస్. వెరీ గుడ్. That's కానీ complete. వెరీ గుడ్, కానీ ప్యాంక్రియాస్ అండ్ Fatty లివరు. vessels, pancreas. ఎస్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏపీఎంఎస్ కూడా చెప్పారు, వెరీ నైస్. వెరీ గుడ్. ఇప్పుడు ఎలా పోతుంది ఫుడ్? ఫ్రమ్, Fatty vessels, మామిడికాయ. వెరీ గుడ్, మౌత్ టు ఈసోఫేగస్ టు స్టొమక్, దెన్ స్మాల్ ఇంటెస్టైన్, దెన్ లార్జ్ ఇంటెస్టైన్, దెన్ రెక్టమ్, దెన్ యానస్. కానీ దీనిలో ప్యాంక్రియాస్ అండ్ లివర్ రాదు. ఫస్ట్ డైజెస్టివ్ ట్రాక్ట్ లో మాత్రమే ఫుడ్ పోతుంది. ఆ ట్రాక్ట్ లో ఫుడ్ పోవడానికి ఈ సలైవరీ గ్లాండ్, ప్యాంక్రియాస్, లివర్ హెల్ప్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? వెరీ నైస్. ఇప్పుడు ఈ సలైవరీ గ్లాండ్, ప్యాంక్రియాస్, లివర్ ఎక్కడ ఉన్నాయని చూడాలి. చూద్దామా? ఎస్, కెన్ వి జస్ట్ క్విక్లీ సీ? ఏ కలర్ మీకు నచ్చుతుంది? పింక్ యూస్ చేయనా, లేకపోతే గ్రీన్ యూస్ చేస్తా? ఓకే. సలైవరీ గ్లాండ్స్ మౌత్ దగ్గరనే ఉంది, నియర్ ద బక్కల్ క్యావిటీ. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంటుంది సలైవరీ గ్లాండ్. అర్థమైందా? సలైవరీ గ్లాండ్ ఇస్ హియర్. ఇదేంటి? సలైవరీ గ్లాండ్. నెక్స్ట్ ఏం చూసాము? లివర్. ఇక్కడ స్టమక్ పక్కనలోనే ఇంకొక పెద్ద ఆర్గన్ ఉంది, దాన్ని లివర్ అంటారు. ఆ లివర్ నుంచి ఏం వస్తుంది? డైజెస్టివ్ జ్యూస్. వెరీ గుడ్. తర్వాత ఈ స్టమక్ కి బ్యాక్ సైడ్ లో ఇంకొక ఆర్గన్ ఉంది, దీన్ని పాన్క్రియాస్. ఇప్పుడు డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఏంటి? డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇవి మాత్రమే డైజెస్టివ్ ట్రాక్ట్. కానీ ఈ డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని కలిపి చెప్తే దాన్ని ఏమంటారు తెలుసా మీకు? డైజెస్టివ్ సిస్టమ్. అన్ని చేసి టుగెదర్ ఇట్ ఇస్ కాల్డ్ డైజెస్టివ్ సిస్టమ్. ఎస్. ఏంటి ఏంటి చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. ఎస్, ఇప్పుడు అర్థమైందా? డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఫుడ్ ఎక్కడికి పోతుంది అని మాత్రం చూడాలి. అంటే గ్రీన్ కలర్ అని డైజెస్టివ్ ట్రాక్ట్ లో రాదు, కానీ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇలాంటి డైజెస్టివ్ జ్యూసెస్ కావాలి. దానికి సలైవరీ గ్లాండ్, లివరు, ప్యాంక్రియాస్ చాలా అవసరం. అర్థమైందా ఇప్పుడు? దిస్ ఇస్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఇప్పుడు చూద్దాం ఆ 3D లో ఎలా ఉందని. కెన్ వి సీ ఇన్ 3D? అలా ఒక కెనాల్ వెళ్దామా ఒక ట్రిప్ కి? వెరీ గుడ్. నౌ లెట్ us గో హియర్. ఇలా 3D లో ఉంది. చూస్తున్నారు కదా మీరు? యూఆర్ ఏబుల్ టు సీ? ఓకే. ఓకే, ఇదేంటి? మౌత్. నేను కొంచెం ఫుల్ చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. వెరీ నైస్. ఇప్పుడు ఏముంది ఇక్కడ? దీన్ని ఏమంటారు? ఎస్, సమ్మన్ టెల్ మీ. ఏంటది? దట్ ఈస్ మౌత్. మౌత్ నుంచి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఏంటి? ఎవరు చెప్తారు? చెప్పండి. బక్కల్ క్యావిటీ మేడం. వెరీ గుడ్. బక్కల్ క్యావిటీ అంటే బక్కల్ క్యావిటీ నుంచి ఒక ట్యూబ్ కి పోతుంది, ఒక పైపు. దానికి ఏమంటారు? యూసోఫాగస్ మేడం. సూపర్, దట్ ఈస్ ఈసోఫేగస్. అక్కడ నుంచి ఇక్కడ చూడండి, స్టమక్ కొంచెం జే షేప్ లాగా ఉందా? ఇక్కడ కర్వ్ అవుతుంది కదా, జే షేప్ లాగా ఉంటుంది. దానికి పేరేంటి? దట్ ఈస్ స్టమక్. వెరీ గుడ్. స్టమక్ మేడం. స్టమక్. అక్కడ నుంచి ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా,
ఫుల్ ఫోల్డ్ ఆగి రోల్ ఆగి ఉంటుందని. ఇప్పుడు చూసారా Small మీరు? intestine, small intestine. స్మాల్ ఇంటెస్టైన్ కానీ చూసారా మీరు ఎలా ఉందని? ఫుల్ రోల్ చేసి దానిలో ప్యాక్ చేసి పెట్టారు. ఎస్, అక్కడ నుంచి ఎక్కడ పోతుంది? ఇక్కడ పెద్ద ఆర్గాన్ ఇదేంటి? స్మాల్ ఇంటెస్టైన్ నుంచి Intestine. ఎక్కడికి? వెరీ గుడ్. Large intestine. వెరీ గుడ్, దట్ ఈస్ లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ నుంచి ఇక్కడ చూసారా ఒక బ్యాగ్ లాగా ఉంది? చూస్తున్నారా మీరు? ఈ బ్యాగ్ కి పేరేంటి? రెక్టమ్. రెక్టమ్ లో. Rectum. వెరీ గుడ్. అక్కడ నుంచి ఈ ఓపెనింగ్ కి ఏమంటారు? Anus. Anus, వెరీ madam. గుడ్. సూపర్. ఇప్పుడు దీన్ని ఏమంటాము? డైజెస్టివ్ ట్రాక్ట్ అంతే. ఎస్, నౌ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ కి ఇక్కడ చూసారా ఎక్స్ట్రాగా ఏమేమో వచ్చింది? నేను ఫస్ట్ చూపించాను కదా, స్టమక్ కి పైన ఏమో ఒక ఆర్గన్ ఉంది, దాన్ని ఏమంటారు? Liver. Liver. సూపర్, లివర్. వెరీ గుడ్, లివర్. తర్వాత ఈ స్టమక్ కి బ్యాక్ సైడ్ లో చూడాలి. ఇప్పుడు చూసారా? స్టమక్ బ్యాక్ సైడ్ కి పోతున్నాను నేను. ఇక్కడ చూసారా ఒక ఆర్గన్ ఉంది, దీన్ని ఏమంటారు? Pancreas. Pancreas. ప్యాంక్రియాస్. స్టమక్. వెరీ గుడ్, అది ప్యాంక్రియాస్. అది స్టమక్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. తర్వాత మీ మౌత్ దగ్గర ఇక్కడ సలైవరీ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసారా ఒక బల్జ్ లాగా వస్తుంది, అది మన సలైవరీ గ్లాండ్స్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? No, madam. వెరీ గుడ్. ఇప్పుడు ఫుల్ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ మీ అందరికీ అర్థమైంది. 3Dలో కూడా చూసాము, ఫుల్ రొటేట్ చేసి ఎలా ఉంది పాన్క్రియాస్, హౌ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాక్ సైడ్ అండ్ హౌ లివర్ ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ద స్టమక్, అన్ని మనం ఇప్పుడు చూసాము. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇది రాసుకున్నారా మీరు? నేను కొంచెం వెయిట్ Madam. చేయాలా? ఓకే, ఆల్రెడీ రాశారు కదా. వెరీ గుడ్. నెక్స్ట్ Madam, wait ఫస్ట్. for a minute. Wait for a minute, ma'am. ష్యూర్ ష్యూర్ ష్యూర్. ఇక్కడ లేకపోతే డయాగ్రామ్ కావాలా? Only matter. Matter, madam. ఓకే, ఓన్లీ రిటర్న్ థింగ్. No, madam. Diagram is completed, madam. సూపర్. ఒక్కరన్న రాసుకొని మళ్ళీ ప్యానెల్ లో రాసి పెట్టాలా? ఎస్, అందరు రాస్తున్నారా? అదర్ స్కూల్స్? మేడం. ఎస్. కమ్మనపల్లి మీరు రాస్తున్నారా అందరం? ఆనందపురం మీరు కూడా రాస్తున్నారా? మేడం వేంపల్లి వాళ్ళు రాస్తున్నాం మేడం. సూపర్, వెరీ గుడ్. చాలా ఈజీగానే ఉంది కదా? ఎస్, జస్ట్ దాన్ని ఫస్ట్ 3Dలో మైండ్ లో అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా రాస్తే మాత్రమే అర్థం అవ్వదు. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను చెప్పినట్లాగా ట్రైన్ ఎలా కెనాల్ లోపలికి పోతుందో అలా ఫుడ్ లోపలికి పోతుంది. ఆ కెనాల్ లేకపోతే ఎలా ఉంటుందని విజువలైజ్ చేయాలి మీ మైండ్ లో. ఇప్పుడు ఐ థింక్ అన్ని 3Dలో చూసి మీకు అర్థమైంది. వెరీ గుడ్. కెన్ వి కంటిన్యూ? షూర్ మేడం. స్టిల్ యూ వాంట్ 1 more minute? నో మేడం. నో మ్యామ్. ఓకే, డన్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ బక్కల్ క్యావిటీ అంటే మౌత్ లోపల. మౌత్ ఇస్ ద ఓపెనింగ్, బక్కల్ క్యావిటీ అంటే లోపల ఉన్న స్పేస్, దాన్ని బక్కల్ క్యావిటీ అంటాము. బక్కల్ క్యావిటీలో ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది? విత్ టీత్ ఏం చేస్తాము? బైటింగ్ యూసింగ్ టీత్. అవునా కదా? ఫుడ్ లోపలికి పోతున్నప్పుడు వీఆర్ బైటింగ్ ద ఫుడ్ కదా, దానికి టీత్ చాలా హెల్ప్ఫుల్. ఈ టీత్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏమున్నాయి? డిఫరెంట్ టైప్స్. కెన్ వి సీ వాట్ ఆర్ ద టైప్స్? ఫస్ట్ ఏం కావాలి మీకు? 3Dలో చూపించనా లేకపోతే ఇక్కడ చేసి తర్వాత 3Dలో చూద్దామా? ఏం కావాలి మీకు ఫస్ట్? చేసిన తర్వాత 3D చూద్దాం మేడం. ఓకే, చేసిన తర్వాత 3Dలో 3D లో చేద్దాం. చూద్దాం. ఓకే, వెరీ గుడ్. వీఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్. దాంట్లో ఫస్ట్ ఏం చూద్దాం? There are four types of teeth, madam. ఓకే, 4 టైప్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్? Canines, madam. ఫస్ట్ టైప్ ఇస్ incisors. Then second type is, Incisors, madam. then canines, Canines. then Premolars. Premolars, madam. very good, then Molars, madam. molars. Super, 4 types of teeth ఉన్నాయి. ఏంటి? madam. incisors, canines, Canines. premolars, Molars. molars. వెరీ గుడ్. ఇన్సైసర్స్ ఏమవుతుందంటే జస్ట్ టు
జస్ట్ టు కట్ ఫుడ్. ఎందుకు యూస్ అవుతుంది? జస్ట్ కట్టింగ్. ఇన్సిషన్ అంటారు, మీకు తెలుసా? సర్జరీ చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఇన్సిషన్ చేయాలి అంటారు. ఇన్సిషన్ అంటే కటింగ్. కటింగ్ ఇన్సైజ్. మ్యామ్. వెరీ గుడ్. సో ఇన్సైసెస్ అంటే కటింగ్ కి యూస్ చేస్తున్నది. సో ఇన్సైసెస్ ఆర్ యూస్డ్ ఫర్ కటింగ్. నెక్స్ట్ క్యానైన్స్ ఆర్ యూస్డ్ ఫర్ టేరింగ్. ఇప్పుడు టియరింగ్. ఎస్, ఇఫ్ యు సీ లయన్ టైగర్ అని చూస్తే ఎంత పెద్ద పళ్ళు ఉంటాయి. ఇలాంటి పళ్ళు ఉంటుంది కదా, ఇలాంటి పళ్ళు షార్ప్ గా ఉంటుంది. దాన్ని క్యానైన్స్ అంటారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఫారెస్ట్ కి వెళ్ళి డియర్ అని హంట్ చేస్తే మెల్లగా నైఫ్ తీసుకొని, ఫోర్క్ తీసుకొని, స్పూన్ తీసుకొని తినడానికి అక్కడ ఏం ఉండదు కదా. దానికి ఏం కావాలి? స్ట్రాంగ్ గా టీత్ ఉంటే మాత్రమే తినొచ్చు. వీ కెనాట్ యూస్ ఫోర్క్, స్పూన్ అక్కడ. సో ఏం చేస్తుంది? ఈ క్యానైన్స్ చాలా షార్ప్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ టైరింగ్. నెక్స్ట్ ప్రీమోలార్స్ ఎందుకు? హోల్డింగ్ అండ్ గ్రైండింగ్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ హోల్డింగ్ ద ఫుడ్ అండ్ గ్రైండింగ్ ద ఫుడ్. ఫుడ్ ఫస్ట్ చిల్లింగ్ హోల్డ్ ఆల్సో. చేయాలి కదా. ఎస్, వీ హ్యావ్ టు హోల్డ్ ద ఫుడ్ టు ఈట్ ద ఫుడ్. అవునా కదా? ఎస్ మ్యామ్. ఎస్, దిస్ ఇస్ యూస్డ్ ఫర్ హోల్డింగ్ అండ్ గ్రైండింగ్. మోలార్స్ ఆర్ యూస్డ్ ఫర్ గ్రైండింగ్ అండ్ గ్రైండింగ్. ఇంకొక చిల్లింగ్ వర్డ్ ఆల్సో. యూస్ చేస్తారు, అండ్ మాషింగ్ అంటారు. అంటే ప్రీమోలార్ కూడా హోల్డ్ చేసి గ్రైండ్ చేస్తుంది, కానీ ఫుల్ చాలా సాఫ్ట్ గా రావాలి కదా, దానికి మోలార్స్ యూస్ చేస్తారు. నౌ వీ హ్యావ్ టు సీ హౌ మెనీ ఆర్ దర్ ఈచ్. హౌ మెనీ ఆర్ దర్ ఈచ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే వన్, టూ, త్రీ, ఫోర్. ఇవి ఇన్సైసర్స్. అర్థమవుతుందా? వన్, టూ, త్రీ, ఫోర్, దీస్ ఆర్ incisors. Can you understand? This 1, 2, 3, 4 are incisors. ఫుల్ గా రావట్లేదా? ఓకే, ఐ థింక్ ఇప్పుడు వస్తుంది ఫుల్ గా. వెరీ గుడ్. 4 + 4 ఆర్ ఇన్సైసర్స్. సో టోటల్ ఎంత ఉంది? 8 incisors. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చూడాలి? క్యానైన్స్. క్యానైన్స్ ఆర్ దిస్ వన్, ఇక్కడ వన్, దెన్ దిస్ వన్. ఈ రెండు క్యానైన్స్. తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం షార్ప్ గా ఉందా ఇక్కడ, ఇలా షార్ప్ గా. దాన్ని ఏమంటాము? క్యానైన్స్. నైన్స్. మనము డైరెక్ట్ గా ఏంటి ఫారెస్ట్ కి వెళ్ళి డియర్ హంట్ చేసి అలా తిన్నాము కదా, కుక్ చేసి తింటున్నాము. సో అంత షార్ప్ గా మనకు ఉండదు. కానీ లయన్ టైగర్ అని చూస్తే చాలా షార్ప్ గా ఉంటుంది క్యానైన్స్. దెన్ వాట్ ఇస్ నెక్స్ట్? నెక్స్ట్ ఇస్ మేడం. ప్రీమోలార్. ప్రీమోలార్స్. హౌ మెనీ ప్రీమోలార్స్ we have? 1, 2, టూ, 3, త్రీ, 4 ఫోర్. premolars. Very good. So 1, 2, 3, త్రీ, 4. ఫోర్. త్రీ మోలార్స్. వెరీ గుడ్. సో టోటల్ గా ఎన్ని ప్రీమోలార్స్ ఉన్నాయి? ఎయిట్ మేడం. ఎయిట్ మేడం. వెరీ గుడ్. టోటలీ వి హ్యావ్ 8. క్యానైన్స్ ఎంత ఉన్నాయి? ఫోర్ ఫోర్ మేడం. టోటల్ గా 4. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మోలార్స్. మోలార్స్. వెరీ గుడ్. హౌ మెనీ? 1, 2, 3. 1, 2, 3. Then 1, 2, 3. 1, 2, 3. These are all molars. ట్వెల్వ్ మ్యామ్. Yes. 3 + 3 + 3 + 3 total 12. అమ్మ కర్రీ టిఫిన్ అమ్మా. నేను కదా చెప్పేది. ఇప్పుడు నేను వింటే క్లాస్ లో భాగం కదా. ఎవరికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమే. ఓకే, ఇప్పుడు టోటల్ గా కబుర్లు కౌంట్ చెప్పడానికి చేస్తే ఎవరు ఎన్ని రాలేదు. టీత్ ఉన్నాయి? మేడం సంబడి ఆర్ టాకింగ్ మేడం. Somebody are talking? Yes, Yes everybody ma'am. please listen. We will see in 3D. I will show you in 3D also. Others please don't talk. Please listen. మీకు చూపిస్తాను 3D లో కూడా. ఇప్పుడు మనము ఫుడ్ తింటున్నాం కదా, కానీ ఏం అవుతుందని తెలియాలి. ఎస్ ఆర్ నో? అప్పుడే Yes. మీరందరం రేపు డాక్టర్ అవ్వాలంటే, డాక్టర్ కి ఇది కూడా తెలియదంటే ఎలా? యూ హ్యావ్ టు లెర్న్ ద బేసిక్. అవునా కదా? వెరీ గుడ్. సో నౌ వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్. 8 ఇన్సిసర్స్ ఉన్నాయి,
4 కెనైన్స్ ఉన్నాయి, 8 ప్రీమోలార్స్ ఉన్నాయి, 12 మోలార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ టీత్ ఎవరు కౌంట్ చేసి చెప్తారు? 32 total or 32 teeth, ma'am. 32 టీత్. వెరీ గుడ్. మ్యాథ్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు. వెరీ గుడ్. యు ఆల్ Basic. ఆర్ వెరీ వెరీ గుడ్. సో వీఆర్ హ్యావింగ్ టోటల్ ఆఫ్ 32 టీత్. అర్థమైందా మీకు? వెరీ నైస్. ఇది నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? నేను కొంచెం టైం ఇస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. చేసేసుకున్నాం మ్యామ్. చేసుకున్నారా? క్లాస్ లో అందరూ చేసుకున్నారా? మేడం. వెరీ గుడ్. వేరెవరికి టైం కావాలి? అదర్ స్కూల్స్? వాట్ అబౌట్ భోగాపురం, ఆనందపురం? Noted. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దెన్ కెన్ యూ సీ ద 3D? ఎస్ మ్యామ్. ఓకే. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ ద 3D. ఇదేంటి? మన బక్కల్ క్యావిటీలో ఉన్న టీత్, అవునా కదా? you're able to see బక్కల్ క్యావిలో ఉన్న టీత్. సో కెన్ యూ కౌంట్ విత్ మీ హౌ మెనీ ఇన్సైసర్స్ ఆర్ దేర్? This is one incisor, this is one incisor, this is one incisor, this is one incisor. Total 4 incisors in one jaw. అర్థమవుతుందా? Then this is canine. This is canine. తర్వాత premolars. These two are premolars. These two are These two are three molars. very good. Then last three are Molars. Molars, madam. very good. Last three are molars. So total ఎంత ఉంది ఇక్కడ? కౌంట్ చేయండి ఈ డయాగ్రామ్ లో. Madam, six molars, madam. Four premolars, madam. సో టోటల్ 10 అయింది ఇప్పుడు. తర్వాత 12 12. plus 16 total. 16, madam, in one jaw. Totally we have 16 madam. in one jaw. Madam. పైన కూడా ఉన్నాయి కదా, సో రెండు యాడ్ చేస్తే 32 అవుతుంది. వెరీ గుడ్, వెరీ వెరీ నైస్. సో నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇక్కడ 3D లో చూసారు కదా మీరు, ఇలా ఉంటుంది మన బక్కల్ క్యావిటీలో టీత్. వెరీ నైస్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? Quickly we have to see about one more special organ which is called tongue. చూద్దామా? Yes, టంగ్ ma'am. అంటే ఏంటి? ఓకే, we have to see about tongue. Okay, are you able to see? You are able to see, no? Yes, madam. టంగ్ లో ఏముంది? టంగ్ లో ఏముంది? బోన్ ఉందా? హార్డ్ గా ఉందా టంగ్? No, madam. వెరీ గుడ్. నేను కమ్మనపల్లి ఆన్సర్ చేశారు. వెరీ నైస్. చాట్ బాక్స్ లో నేను ఇప్పుడు Tongue చూసాను. is a muscle. ఇట్ ఈస్ అ మజిల్. ఇట్ ఈస్ వెరీ వెరీ సాఫ్ట్ కదా. టంగ్ ఇస్ అ మజిల్ విచ్ క్యాన్ మూవ్ ఇన్ మెనీ డిరెక్షన్స్. టంగ్ ఇస్ అ మజిల్ విచ్ కెన్ మూవ్ ఇన్ మెనీ డైరెక్షన్స్. బోన్ ఉందా దానిలో? ఏముందని అడిగితే మజిల్ అని చెప్పాలి మీరు. వెరీ గుడ్. తర్వాత ఏం చూడాలంటే టంగ్ కి అవసరం ఏంటి? యూజువల్ గా ఫుడ్ తింటున్నాము కదా, ఫుడ్ తింటున్నప్పుడు మెయిన్ గా టేస్ట్ ఎక్కడ వస్తుంది? టంగ్ లో మాత్రమే కదా. వెరీ గుడ్. టేస్ట్ టంగ్ లో మాత్రమే వస్తుంది. దానికి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టంగ్ ఉంది. ఇది టంగ్ అనుకోండి. టంగ్ లో ఇక్కడ టిప్ ఉంది కదా, అక్కడ మాత్రమే స్వీట్. వెరీ గుడ్. తర్వాత Sweet. స్వీట్ దగ్గరే ఈ స్పేస్ ఉంది కదా,
ఇక్కడ సాల్టీ మేడం. వెరీ గుడ్, సాల్టీ. అక్కడ నుంచి ఇక్కడ సవర్. సవర్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సవర్ టేస్ట్ కి ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు? లెమన్. లెమన్. వెరీ గుడ్, లెమన్. తర్వాత ఇక్కడ ఏంటి? బిటర్. బిటర్. టెక్స్ట్ బుక్ ఏంటి? వెరీ గుడ్. బిటర్ స్వీట్. గార్డ్. బిటర్ గార్డ్ వెరీ గుడ్. మేడం. స్వీట్ అంటే ఎలాంటి టేస్ట్? గులాబ్ జామున్ నచ్చుతుందా మీకు? చాక్లెట్. చాక్లెట్ స్వీట్స్. ఎస్, చాక్లెట్, గులాబ్ జామున్. నా ఫేవరెట్ గులాబ్ జామున్. కేసరి మేడం. సూపర్. నెక్స్ట్ సాల్ట్ కి ఎగ్జాంపుల్ ఏంటి? సాల్ట్. సాల్ట్ సాల్ట్. మేడం. సాల్ట్ అంతే. సవర్ కి ఎగ్జాంపుల్ లెమన్. బిటర్ కి ఎగ్జాంపుల్ ఏంటి? బిటర్ గార్డ్. బిటర్ గార్డ్ మేడం. వెరీ గుడ్, బిటర్. నీమ్ మ్యామ్. వెరీ గుడ్, నీమ్ ఆల్సో. తర్వాత ఫీవర్ ఏదైనా ఉంటే టాబ్లెట్ తీసుకుంటాము కదా, టాబ్లెట్ ఎంత worst గా ఉంటుంది కదా. అది కూడా బిటర్ టేస్ట్. వెరీ గుడ్. ఇది బకల్ క్యావిటీలో చూసాము. ఇప్పుడు బకల్ క్యావిటీ ఇది నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టంగ్ లో ఏమేమి ఉన్నాయని. ఆ దీనికి ఒక పేరు ఉంది, టేస్ట్ ఉంది. ఓకే, కానీ టేస్ట్ ఎక్కడి నుంచి ఫీల్ చేస్తున్నాము? టేస్ట్ బడ్స్. టేస్ట్ బడ్స్. వెరీ గుడ్. నోట్ డౌన్ చేసుకున్నారా? చేసుకుంటున్నాం మేడం. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్. టేస్ట్ బడ్స్ ఆర్ కాల్డ్ పాపిలీ మ్యామ్. వాట్ వాట్? టేస్ట్ బడ్స్ ఆర్ కాల్డ్ పాపిలీ. Papillae. Very nice. Very, very nice. Taste buds are also called as papillae. Very good. టెక్స్ట్ బుక్. వెరీ గుడ్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, ఇప్పుడు ఫుడ్ లోపలికి పోతుందని నేను చెప్పాను, బకల్ క్యావిటీకి పోతుంది, ఆర్డర్ అన్ని చూసాము కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎక్స్పెరిమెంట్. సలైవాకి అవసరం ఏంటి? ఫస్ట్ డైజెషన్ అంటే ఏంటని చెప్పాను నేను. వాట్ ఇస్ డైజెషన్? బ్రేక్ డౌన్ ఆఫ్. ఎస్, ఇట్ ఇస్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు స్టార్చ్ అని ఒక కాంపోనెంట్ ఉంది. స్టార్చ్ ఇస్ పార్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఈ స్టార్చ్ లోపలికి పోతే బకల్ క్యావిటీలో సలైవా ఉంది కదా, సలైవా ఏం చేస్తుంది? బ్రేక్ డౌన్. సలైవా విల్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ చేసి లాస్ట్ లో షుగర్ వస్తుంది. స్టార్చ్ నుంచి షుగర్ ఫామ్ అవుతుంది. ఎలా? సలైవా విల్ బ్రేక్ డౌన్. దానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. మీ అందరికి అయోడిన్ టెస్ట్ తెలుసా? మేడం. అయోడిన్ టెస్ట్ ఎప్పుడు బ్లూ అవుతుంది? మేడం ఓన్లీ కుక్కర్ రైస్ మాత్రమే బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్ లో చేంజ్ అవుతుంది. అందులో స్టార్చ్ ఉండడం వల్ల. ఎస్, బ్లూ ఇన్ స్టార్చ్. మ్యామ్ ఎస్, రైస్ ఆర్ రిచ్ ఇన్ స్టార్చ్ మ్యామ్. వెరీ గుడ్. ఎస్, రైస్ ఇస్ రిచ్ ఇన్ స్టార్చ్. సూపర్. సో బ్లూ కలర్ వెన్ దర్ ఇస్ స్టార్చ్. అవునా కదా? ఓకే, ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ మీకు చూపిస్తాను, దాన్ని ఒకసారి చూడండి. ఎక్స్ప్లెనేషన్ మీరే ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి. నేను ఆ, ఇక్కడ ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ లో నేను బాయిల్ రైస్ తీసుకున్నా. ఇంకొక సైడ్ లో ఏంటి, మౌత్ లోపల ఫుడ్ తీసుకొని నైస్ గా బైట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? సలైవా మిక్స్ అవుతుంది కదా, సలైవరీ గ్లాండ్స్ నుంచి సలైవా వస్తుంది. ఆ సలైవా ఫుడ్ తో మిక్స్ అవుతుంది. నేనేం చెప్పాను? స్టార్చ్ ని ఎలా బ్రేక్ డౌన్ చేస్తుంది సలైవా? వాట్ ఇట్ ఫార్మ్స్? ఇప్పుడే కదా చెప్పాను, సలైవా విల్ బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇంటూ షుగర్. అవునా కదా? వెరీ గుడ్. చెప్పండి. ఇట్ విల్ బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇంటూ షుగర్. ఇప్పుడు అయోడిన్ యాడ్ చేస్తున్నాను నేను ఫస్ట్ లో. ఎస్, బాయిల్డ్ రైస్ లో యాడ్ చేశాను. కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీనిలో కూడా అయోడిన్ యాడ్ చేస్తున్నా. కలర్ చేంజ్ అవుతుందా? నో కలర్ చేంజ్. వై? బికాస్ బాయిల్డ్ రైస్ లో స్టార్చ్ ఉంది, నెక్స్ట్ చ్యూడ్ రైస్ లో సలైవా ఉంది. ఎస్, నో స్టార్చ్, అది బ్రేక్ డౌన్ అయింది.
మీ అందరికి ఇప్పుడు అర్థం అయింది కదా? ఎస్ మేడం. త్వరగా ఒక క్విజ్ చేద్దామా ఈరోజు మీకు? వెరీ ఎస్ గుడ్, మేడం. ఎస్ మేడం. లెట్ us డూ అ క్విజ్. ఇప్పుడు నేను చాట్ బాక్స్ లో ఒక లింక్ యాడ్ చేస్తాను. అక్కడ మీ టీచర్ ఉంటే మీ టీచర్ మీకు హెల్ప్ చేస్తారు. ఎస్, ఓకే. నేను ఒక లింక్ ఇచ్చాను చాట్ బాక్స్ లో. మీ టీచర్ అలౌ చేస్తే మాత్రమే ఆ లింక్ క్లిక్ చేసి ఎస్ kahoot.it అలాంటి ఒక లింక్ కి వెళ్ళాలి. ఆ లింక్ నేను చాట్ బాక్స్ లో పెట్టాను. మీ టీచర్ అలౌ చేస్తే మాత్రమే, మీ టీచర్ హెల్ప్ చేస్తే ఆ లింక్ కి వెళ్ళి ఇక్కడ పైన ఒక నంబర్ ఉంది కదా, 357943. ఎస్, ఆ నంబర్ కొట్టండి. ఆ చాట్ నంబర్ బాక్స్ కొట్టి 357943 నంబర్ కొట్టమని. ఆ లింక్ కి వెళ్ళి ఆ నంబర్ కొట్టాలి అండ్ మీ స్కూల్ పేరు పెట్టండి. ఎంత నెంబరు? జాయిన్ చేస్తే ఇక్కడ చూడండి, ఏదో ఒక స్కూల్ జాయిన్ చేశారు, ఏపీఎస్కేఎస్. ఆ స్కూల్ జాయిన్ చేశారు. అలా మీరు కూడా జాయిన్ చేయొచ్చు. జాయిన్ చేస్తే ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నారో వాళ్ళకి పాయింట్స్ ఇస్తాను నేను. పాయింట్స్ ఇచ్చి లాస్ట్ లో విన్నర్ ఎవరని చూద్దాం. ఇంగ్లీష్ ఎస్, అనుకుంటా. జీటీడీ అనుకుంటా. కెన్ యూ క్విక్లీ గో టు దట్ లింక్? ఎవరైనా జాయిన్ చేస్తారా? మళ్ళీ ఇంగ్లీష్ కోడ్, ఇంగ్లీష్ నెంబర్. అప్పుడు 353794. kahoot.it kahoot.it అక్కడికి వెళ్ళి ఎస్ 357943 ఆ నంబర్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ స్కూల్ జాయిన్ చేశారు. వేరెవరు జాయిన్ చేస్తారు? అంటే మా స్కూల్ ఇప్పుడు జాయిన్ అయింది మేడం. ఎస్, నేను జస్ట్ ఒక 1 minute వెయిట్ చేస్తాను. మీరు అందరం జాయిన్ చేయండి. తర్వాత నేను క్విజ్ స్టార్ట్ చేస్తా. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు క్విజ్. మీరు లేకపోతే డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయండి, రాలేకపోతే. ఎస్, కెన్ ఐ స్టార్ట్ ద క్విజ్? ఎస్ మేడం. ఓకే, ఎవరో జాయిన్ చేశారు, వెరీ నైస్. క్లాస్ 7 బయాలజీ క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ గోయింగ్ ఇన్ టు ద బాడీ. ఇంజెక్షన్ మేడం. వెరీ గుడ్. ఇంకూషనా, ఇంజెక్షనా, ఎక్స్క్రీషనా, ఇజెక్షనా? ఇంజెక్షన్. వెరీ గుడ్, ఇంజెక్షన్. వెరీ గుడ్. అయ్యన్. ఓకే, దిస్ ఇస్ డన్. ఇంజెక్షన్ కరెక్ట్ ఆన్సర్, వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఏది? నేను చెప్పాను కదా, రోల్ చేసి పెట్టారు లాంగ్ పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. చాట్ బాక్స్ లో కూడా పెడుతున్నారు, వెరీ గుడ్. ఎస్, ఏపీఆర్ఎస్ కమ్మనపల్లి, వెరీ నైస్. దెన్ సత్యవతి మ్యామ్, ఐ థింక్ మీ స్కూల్లో కూడా చాలా బాగా ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. నో ఆన్సర్ ఇస్ స్మాల్ ఇంటెస్టైన్, ఫుల్ రోల్ చేసి లోపల పెడతారు. దెన్ వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇది. ఇన్సైసర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్. ఇన్సైసర్స్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ ఇది? దేనికి యూజ్ చేస్తాము ఇన్సైసర్స్? ఎస్, ఓకే. దెన్ వాట్ ఇన్సైసర్స్ ఆర్ యూజ్డ్ ఫర్? వెరీ గుడ్, ఆన్సర్ ఇస్ ఫాల్స్, బట్ ఇట్ ఇస్ యూజ్డ్ ఫర్ వెరీ గుడ్, ఇట్ ఇస్ యూజ్ ఫర్ కట్టింగ్. కట్టింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. వెరీ గుడ్. టంగ్ ఇస్ బోనా, ప్రోటీనా? ప్రోటీనా? ఓకే,
చూద్దాం. ఓకే, మీరు మజిల్ అంటున్నారు, అందరూ ఏమంటున్నారు చూద్దామా. వాట్? ఓకే, మామిడి పాలెం. తీయందా. వెరీ నైస్. మెనీ స్కూల్స్ హ్యావ్ ఆన్సర్డ్. సి పాయింట్స్ ఇంక్రీస్ అవుతున్నాయి, పాయింట్స్ ఇంక్రీస్ అవుతున్నాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ప్రాపర్ గా చూడండి, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. డైజెస్టివ్ జ్యూసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? లివర్, ప్యాంక్రియాస్, స్టమక్, సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, లివరా? ఏ కాంబినేషన్? ఏ కాంబినేషన్ లో వస్తుంది? Digestive juices are secreted. Liver, 3, pancreas. 2, 1. ఎస్, సలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, లివర్. సలైవా వస్తుంది, తర్వాత ప్యాంక్రియాస్, లివర్ నుంచి ఆర్ గెటింగ్ ద జ్యూసెస్. అవి మిక్స్ అవుతాయి. స్టమక్ నుంచి ఏం రాదు, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఏం రాదు. ఈథోఫేగస్ అంటే ఏంటి? పైపు మాత్రమే అది. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు విన్నర్స్ ఎవరని చూద్దామా. కెన్ వి సీ హూ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ టుడే? ఓకే, ఐ థింక్ ఏపీఆర్ఎస్ కమ్మనపల్లి థర్డ్ ప్రైజ్ ఉంది. భవానీ మ్యామ్, ఐ థింక్ మీ స్కూల్ స్టూడెంట్స్ కి సెకండ్ ప్రైజ్. ఫస్ట్ ప్లేస్ లో ఏపీఏడికే. వెరీ నైస్, వి హ్యావ్ ద విన్నర్స్. కానీ పార్టిసిపేట్ చేసిన అందరికి వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి వెరీ గుడ్. సత్యవతి మ్యామ్ క్లాస్ చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు. వెరీ నైస్. ఐ థింక్ అన్ని టీచర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు తెలుసు. 2 minutes లో నేను క్లాస్ ఆపేస్తాను. ఎస్, వెరీ గుడ్. ఐ థింక్ యూ కెన్ సీ మీ అండ్ హియర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ స్కూల్ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది నాకు తెలుసు, కానీ మీ అందరం చాలా బాగా చదివారు, రాసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్ద పెద్ద థ్యాంక్స్ మీ టీచర్స్కే. క్విజ్ లో కూడా జాయిన్ చేయడానికి అన్ని హెల్ప్ చేశారు కదా మీకు. క్లాస్ తర్వాత కూడా మీకోసమే వెయిట్ చేస్తారు మీ టీచర్స్ అందరం. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, స్టూడెంట్స్ కి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ క్లోజ్ టుడేస్ సెషన్. అందరూ ఎంజాయ్ చేయండి. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఇక్కడే ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తా. నో మేడం. నో డౌట్స్, వెరీ గుడ్. వెళ్ళి చదవండి. ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ కూడా అడగొచ్చు. ఓకే మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.